విశాఖవాసి అవంతి శ్రీనివాస్. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలుగుదేశంలో ఎంపీగా గెలుపొందారు. అయితే తెలుగుదేశం అధికారంలోకి రాలేదు. 2019లో మళ్ళీ వైసీపీలో చేరి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి కూడా అయ్యారు. అయితే 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గ విస్తరణలో భాగంగా వైసీపీ ఆయన మంత్రి నుండి తప్పించి వేరే వాళ్ళకి అక్కడ మంత్రి పదవి ఇచ్చింది. ఆ తర్వాత 2024లో ఆయన వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు గంటా శ్రీనివాస్ మీద. దాంతో ఇప్పుడు ఈయన వైసీపీకి దూరం జరిగారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు ఇంచుమించు సంవత్సరంన్నర దాటిపోయింది. వైసీపీకి ఎక్కడా కూడా దగ్గరగా లేరు. అయితే జనసేనలో చేరడానికి లేదా టీడీపీలో అయినా సరే చేరడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పుడు జనసేన ఆయన మొదట్లో చేర్చుకుందాం అనుకున్నా ఇప్పుడు విశాఖ నుండి కార్యకర్తలందరూ కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు జనసేన పార్టీ అధికారుల మీద, నాయకుల మీద, అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా. ఒకప్పుడు మనల్ని విపరీతంగా దూషించాడు, ముఖ్యంగా మన నాయకుడు పవన్ కళ్యాణ్ని దూషించాడు. పవన్ కళ్యాణ్ కూడా అవంతిని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన మళ్ళీ చేరితే, ఆయనంటే వైసీపీ నుంచి ఎవరు జనసేనలో చేరినా సరే అది పార్టీకి తీవ్ర నష్టం. ఒకవేళ వాళ్ళు తెలుగుదేశంలోకి ఎటు చేరినా అది వేరే విషయం, కానీ జనసేన విషయంలో అలా కాదు, వ్యక్తిగతంగా కూడా తీసుకుంటారు. అది పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకని అవంతి శ్రీనివాస్ని తీసుకుంటే మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఇప్పుడు విశాఖలో ఉన్నటువంటి అనుచరులు, కార్యకర్తలందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ కూడా వెనకడుగు వేస్తున్నాడు. ఏం చేయాలి? కూటమి నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం నుంచి కూడా ఆయనకి పెద్దగా పిలుపు రావడం లేదు, వాళ్ళు ఆసక్తి చూపించడం లేదు. వాళ్ళు కూడా అదే విషయం చెప్తున్నారు. ఒకవేళ తెలుగుదేశంలో చేర్చుకుంటే ఇక గంటా శ్రీనివాస్ లాంటి వర్గం కూడా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆయన దూరం అవడగానే ఆయన అనుచర వర్గం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది కేడర్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పనికిరాని పని చేయకుండా అని అంటున్నారు. అవంతి శ్రీనివాస్ ఇప్పుడు వైసీపీలో ఉండలేనటువంటి పరిస్థితి. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఈ మార్పిడి జరుగుతోంది. నియోజకవర్గంలో కొంత నాయకత్వ మార్పిడి చేస్తున్నాడు. ఇక్కడ నుంచి వేరే వైపు, వేరే వాళ్ళని ఇటువైపు అలా మార్పులు చేస్తున్నారు. అది జనసేన నాయకులకి నచ్చడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా సరే దూరదృష్టితో చేస్తాడు. కాబట్టి మీరందరూ కూడా సమన్వయం పాటించండి అన్న విధంగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది వర్గీయులందరూ కూడా చెబుతున్నారు వైసీపీ నాయకులకి. కానీ వాళ్ళు మాత్రం ఇదంతా తప్పుడు నిర్ణయం, ఇలా నియోజకవర్గాలు మారిస్తే ఎవరి మీద పట్టు ఉంటుంది, ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు ఆ నియోజకవర్గంలో ఉంటేనే వాళ్ళకి పట్టు ఉంటుంది అన్న విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం కూడా ఇలాగా మార్చే కదా ఓడిపోయాము ఒక విధంగా, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి అన్న విధంగా మాట్లాడుతున్నారు. కానీ 2018లో ఏం చేశాడు కేసీఆర్? ఈ విధంగానే అధికారుల్ని మార్చాడు, తన యొక్క నాయకుల్ని మార్చాడు, నాయకుల్ని మార్చి గెలుపొందాడు. కాబట్టి ఏదో ఒకసారి ఓడిపోయినంత మాత్రం ప్రతిసారి ఓడిపోంలే. కాబట్టి మీరు ప్రతిదాన్ని కూడా భూతద్దంలో చూడకండి, మేము మొత్తం అన్ని సెట్ చేస్తానన్న విధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తాను. ఇదంతా ఎందుకు? ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కూటమిలోకి వెళ్ళిపోతే బెటర్ కదా అన్న విధంగా అవంతి శ్రీనివాస్ ఎందుకు చూస్తున్నాడంటే 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేదు. వాళ్ళు ఒకవైపు కూటమిలో ఎన్ని పొరపొచ్చాలు వచ్చినా సరే లోపాయకారికంగా సర్దుకుంటున్నారు తప్ప బయటికి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులో కనీసం కించిత్ కూడా ఇది లేదు, విభేదం లేదు, లోపాయకారికం కూడా లేదన్నట్లనే తెలుస్తుంది. ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ తగ్గుతున్నాడు, లేదనుకుంటే చంద్రబాబు నాయుడు కూడా తగ్గుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ కూడా వాళ్ళకి అండదండ ఉంది. కాబట్టి అందులోకి వెళ్ళడమే కరెక్ట్ అన్నట్లుగా అవంతి శ్రీనివాస్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.